నెక్స్ట్ సమ్ చూడండి. ఈజ్ f given by f given by f of x is equal to x square minus 9 if 0 less than x less than 5 and x not equal to 3. 0 less than x less than 5 and x not equal to 3. 1.5 సారీ ఎక్స్ స్క్వేర్ 9 డివైడెడ్ బై 9 బై కింద ఉన్నామ్మా, ఇంకా మర్చిపోయాను. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఇది కూడా రాసుకున్నా, మర్చిపోయాను. డివైడెడ్ కింద 1.5 ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, కంటిన్యూస్ ఎట్ ద పాయింట్ 3, త్రీ దగ్గర ఈ ఫంక్షన్ కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుందా అని చూపించమన్నాడు. ఈ ద ఫంక్షన్ ఎఫ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఇఫ్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 5 అండ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 3. 1.5 ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 కంటిన్యూస్ ఎట్ 3. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కట్టాలా రైట్ హ్యాండ్ లిమిట్ కట్టాలా అంటే మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తుంది. పైన కన్ఫ్యూజ్ చేయడానికి మనకి 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 5 అన్నది కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు మనకు. అది కింద పక్కన ఎక్స్ నాట్ ఈక్వల్ 3 ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3 అని ఇచ్చాడు. సో నాట్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఏం కట్టుకోవాలని చెప్పాను, లిమిట్ కట్టుకోవాలని చెప్పాను. సో లిమిట్ కట్టుకుంటాం అనమాట. సో లిమిట్ కట్టుకుంటే దేర్ఫోర్ ఎక్కడ కడతాం లిమిట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ముందు ఫస్ట్ డెఫినేషన్ రాయండి. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఇఫ్ వాడు ఇచ్చిన అర్థం మళ్ళీ తక్కువ ఏం చేయం, 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 5 అండ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 3. ఓకే, 1.5 ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర 1.5. ఓకే, సో ఏం కడదాం అనుకున్నాం, లిమిట్ కడదాం అనుకున్నాం. సో అందుకని లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 దగ్గర కడతాం లిమిట్ అంతా. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3. సో అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3, ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ఎలా రాస్తాం అంటే 3 స్క్వేర్ అని రాస్తాం. డివైడెడ్ బై కింద ఫ్యాక్టర్స్ కట్టుకుంటాం. 1 ఇంటూ 3కి ఫ్యాక్టర్స్ 2 వచ్చేలాగా ఫ్యాక్టర్స్ ఏమున్నాయంటే 3 1s అంటే ఎంత అవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఎంత మైనస్ 3x ప్లస్ ఎక్స్ మైనస్ 3. ఓకే, పైన చూడండి న్యూమరేటర్లో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 అంటే ఏ ప్లస్ బి అంటే ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఏ అంటే ఎక్స్, బి అంటే 3 కాబట్టి ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 డివైడెడ్ బై కింద ఎక్స్ కామన్ తీసుకున్నాం అనుకోండి ఎంత అవుతుందంటే ఎక్స్ మైనస్ 3 అవుతుంది. ప్లస్ 1 కామన్ తీసుకున్నాం అనుకోండి ఎంత అవుతుందంటే ఎక్స్ మైనస్ 3 అవుతుంది. సో అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 పైన ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 డివైడెడ్ బై కింద ఎక్స్ మైనస్ 3 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. అప్పుడు ఎక్స్ మైనస్ 3 క్యాన్సిల్. ఇప్పుడు ఎక్స్ బదులు 3 పెట్టుకోవాలి. 3 పెట్టుకుంటే ఎంత అవుతుంది, 3 ప్లస్ 3 బై 3 ప్లస్ 1 అవునా, 3 ప్లస్ 3 బై 3 ప్లస్ 1 అంటే 6/4 అంటే 3/2 అంటే 3/2 అంటే 1.5. సో ఎఫ్ ఆఫ్ 3 కూడా వాడు లెక్కలో ఎంత ఇచ్చాడు, 1.5 ఇచ్చాడు. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు అది కూడా 1.5. దేర్ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3కి ఈక్వల్ అయ్యింది. దేర్ఫోర్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అవుతుంది అవరా, కంటిన్యూస్ అని. ఓకే, నెక్స్ట్ ఇంకో సమ్ చేసుకున్నా. ఇఫ్ ఎఫ్ ఈజ్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
కే స్క్వేర్ ఎక్స్ మైనస్ కే ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. 2 if x less than 1. Okay, is continuous function on R. Is continuous function on R. R దగ్గర కంటిన్యూస్ అవుతుంది. దెన్ ఫైండ్ కే వాల్యూ కనుక్కోమన్నాడు. దెన్ ఫైండ్ కే కంటిన్యూస్ ఫంక్షన్ అంట. అయితే కే దగ్గర కే వాల్యూ కనుక్కోమన్నాడు. లెక్కలో మనం చూసుకోండి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 లెస్ దాన్ 1 అని ఇచ్చాడు. గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1 ఉంది కాబట్టి ఏం కట్టుకోవాలి, లిమిట్ కట్టుకోవాలి. సారీ, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కడతాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కట్టుకుని రెండు కూడా ఏమవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. ఎందుకని కంటిన్యూస్ ఫంక్షన్ అని ఆర్ దగ్గర అంటే, ఆర్ అంటే రియల్ నెంబర్ సిస్టమ్. రియల్ నెంబర్ సిస్టమ్ దగ్గర కంటిన్యూస్ అంటే అన్ని వాల్యూస్ దగ్గర అవుతుంది. అన్ని వాల్యూస్ అంటే మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి 1 కాబట్టి 1 దగ్గర కంటిన్యూస్ అవుతుంది. ఓకే, అందుకని ఇక్కడ ఏమన్నా రాస్తాం, ఫస్ట్ ఎఫ్ఎఫ్ఎక్స్ డెఫినేషన్ రాయండి. ఎఫ్ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, కే స్క్వేర్ ఎక్స్ మైనస్ కే. ఓకే, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ 2 ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 1. ఎక్స్ లెస్ దాన్ 1 2 దగ్గర. ఓకే, గివెన్ దట్ ఏమన్నాడు, గివెన్ దట్ f is continuous on R. R దగ్గర కంటిన్యూస్ అన్నాడు. therefore f is continuous at 1 దగ్గర కంటిన్యూస్ అవుతుంది. f is continuous at 1. కంటిన్యూస్ కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కడతాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, లిమిట్ x టెండ్స్ టు LHL అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. లిమిట్ x టెండ్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కడతాం. అంటే ఒకటి కన్నా తక్కువ ఉన్నప్పుడు డెఫినేషన్ ఏంటి, 2 అండి. ఓకే, సో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు డెఫినేషన్ వేసినప్పుడు ఇంకా 1 మైనస్ అని వేయం, 1 వేస్తాం. 2 ఎక్స్ బదులు 1 పెట్టుకోవాలి, ఎక్స్ బదులు ఏం లేవు, 2 ఒకటే ఉంది, సో 2. ఓకే, ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. రైట్ హ్యాండ్ లిమిట్ కట్టాలి. రైట్ హ్యాండ్ లిమిట్, సో రైట్ హ్యాండ్ లిమిట్ ఏంటి, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 ప్లస్ అంటే ఒకటి కన్నా ఎక్కువ. ఒకటి కన్నా ఎక్కున్నప్పుడు డెఫినేషన్ ఏమని ఇచ్చాడు, కే స్క్వేర్ ఎక్స్ మైనస్ కే అని ఇచ్చాడు. సో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 కే స్క్వేర్ ఎక్స్ మైనస్ కే. ఎక్స్ బదులు 1 పెట్టుకోవాలి, అంటే కే స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కే అంటే కే స్క్వేర్ మైనస్ కే. అవునా? ఓకే, సో అలాగే ఎఫ్ ఆఫ్ 1 కడతాం. ఎఫ్ ఆఫ్ 1 అంటే మనకు డెఫినేషన్లో చూడండి, ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అన్నాడు. అంటే కే స్క్వేర్ ఎక్స్ మైనస్ కే అంటేనా, అంటే కే స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే అంతా 1 మైనస్ కే అంటే కే స్క్వేర్ మైనస్ కే. సో కే స్క్వేర్ మైనస్ కే డౌట్ ఏం లేదుగా. ఓకే, సో ఏమని ఇచ్చాడు, గివెన్ దట్ ఏమని ఇచ్చాడు, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ 1 దగ్గర కంటిన్యూస్ అన్నాడు. అంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1కి ఈక్వల్ అవ్వాలి. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎంత వచ్చింది మనకి, అంత 2 వచ్చిందండి. సో 2 వచ్చింది. సో 2 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది, కే స్క్వేర్ మైనస్ కే. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 ఎంత వచ్చింది, కే స్క్వేర్ మైనస్ కే. ఈ రెండు ఈక్వల్గా అంటే ఈ రెండు 2కి ఈక్వల్ చేసుకోవచ్చు, ఈక్వల్ చేసుకోకూడదా అంటే ఎంత అవుతుంది, కే స్క్వేర్ మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 2. అవునా? సో 2ని పక్క తీసుకొచ్చండి, కే స్క్వేర్ మైనస్ కే మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫ్యాక్టర్స్ కడతాం మళ్ళీ, 1 ఇంటూ 2 1కి 2 వచ్చేలాగా, 2కి 1 వచ్చేలా ఫ్యాక్టర్స్. 2కి 1 వచ్చేలాగా ఏమున్నాయి, 2 1సేగా. ఓకే, సో అంటే ఎంత అవుతుంది, కే స్క్వేర్ మైనస్ 2కే మైనస్ 1 కావాలి కాబట్టి ప్లస్ 1 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో కే కామన్ చేస్తాం. కే కామన్ చేస్తే ఎంత అవుతుంది, కే మైనస్ 2 ప్లస్ 1 కామన్ చేయండి, ఎంత కే మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ కే మైనస్ 2 కామన్ చేయండి. కే మైనస్ 2 కామన్ చేస్తే ఎంత అవుతుంది, కే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో కే మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఒక కేసు. ఇంకోటి కే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఒక కేసు. అంటే కే ఈజ్ ఈక్వల్ టు అంతా 2 ఒకటి, కే ఈజ్ ఈక్వల్ టు అంతా -1 ఒకటి. 4 అని కే ఈజ్ ఈక్వల్ టు 2 or -1 అని రాస్తాం.
ఓకే, ఇంకొక లెక్క ఉంది, లాస్ట్ లెక్క ఈ చాప్టర్కి. ఓకే, లాస్ట్ లెక్క. చెక్ ద కంటిన్యూటీ. చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఫంక్షన్ ఎట్ 2 దగ్గర if f of x is equal to 1/2 into x square minus 4 if 0 less than x less than 2. Okay, 0 if x is equal to 2 minus 8 into x power minus 3 if x greater than 2. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఏం కట్టాలి? కంటిన్యూటీ చెక్ చేయమన్నాడు. సో డెఫినేషన్లో లెస్ దాన్ 2 గ్రేటర్ దాన్ 2 ఈక్వల్ టు 2 ఇచ్చాడు. అంటే ఏం కడతాం? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్, ఎఫ్ ఆఫ్ 2 3 కడతాం. సో 3 ఈక్వల్ అవ్వాలి. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కడతాం ఫస్ట్. సో ఎల్హెచ్ఎల్ ఏంటి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 2 మైనస్ అంటే 2 కన్నా తక్కువ. 2 కన్నా తక్కువ ఉన్నప్పుడు డెఫినేషన్ ఏంటంటే ఇదేమో లెస్ దాన్ 2 0 ఎక్స్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2ఏగా. అంటే అవుతుంది డెఫినేషన్ 1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అవుతుంది. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 అంతా 1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4. ఓకే, 1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అంటే 1/2 ఇంటూ ఎక్స్ బల్లో 2 పెట్టుకోవాలి. ఎంత? 2 స్క్వేర్ మైనస్ 4. 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 4 అంటే 0 అంటే వాల్యూ 0. ఓకే రైటా? ఆర్హెచ్ఎల్ కట్టండి. రైట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 2 ప్లస్ అంటే 2 కన్నా ఎక్కువ. 2 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు డెఫినేషన్ ఏంటి? 2 మైనస్ 8 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 3 అంతేనా? సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ 8 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 3 అంటే 2 మైనస్ 8 ఇంటూ 8/x క్యూబ్ అయినా ఇది కూడా వేసుకోండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 అని. లిమిట్ ఎక్స్ టెన్స్ 2. ఓకే, ఎక్స్ పవర్ మైనస్ 3 అంటే కిందకి వస్తే ఎక్స్ క్యూబేగా. ఇప్పుడు పెట్టండి 2 మైనస్ 8 ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే అంతా 2 క్యూబ్. సో 2 మైనస్ 8/2 క్యూబ్ అంటే 8. 2 ఇంటూ 2 ఇంటూ 2 క్యూబ్ అంటే 8. ఓకే, సో 2 మైనస్ 2 8/8. 8/8 అంటే వాల్యూ ఎంత అండి? 1. అంటే 2 మైనస్ 1 అంటే వాల్యూ ఎంత? 1. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కడితే 0 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ కడితే 1 వచ్చింది. ఎఫ్ ఆఫ్ 2 కట్టండి. ఎఫ్ ఆఫ్ 2 దగ్గర ఏమిచ్చే డెఫినేషను? 2 దగ్గర వచ్చే డెఫినేషన్ 0 అని ఇచ్చాడు. సో ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో అంటే దేర్ ఫోర్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కడితే 0 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ కడితే 1 వచ్చింది. ఎఫ్ ఆఫ్ 2 ఏమో 0. 3 ఈక్వల్గా ఉన్నాయా? ఈక్వల్గా లేవు కాబట్టి దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, నాట్ ఈక్వల్ టు ఇది కూడా నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2. దేర్ ఫోర్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 దగ్గర ఎఫ్ ఏమవుతుంది? ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 దగ్గర ఎఫ్ అన్నది కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. సారీ, కంటిన్యూసా? నాట్ కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ ఫంక్షన్. దీంతో చాప్టర్ అయిపోయింది. లిమిట్స్ చాప్టర్. రేపు కొత్త చాప్టర్ చెప్పుకుందాం. అంతవరకు చిన్న బ్రేక్ అండి.